ఉన్నాడండి అబ్బాయి. ఏదో అర్జెంట్ పని వచ్చిందట, కాస్త ఆలస్యంగా వస్తాన్నాడు. లక్ష్మి, అన్నయ్య వచ్చాక నీకు హెల్ప్ చేస్తానండి. అసలు విషయం నీకు సహాయం చేద్దామని కాదు, త్వరలో నీ పెళ్ళైపోతే తను ఒక ఇంటివాడిని అవుదామన్న స్వార్థం అనుకో. వస్తాను. డాడీ టాటా చెప్పు. తీసుకురండి. మిస్టర్, ఆ పెట్టేమిటో చూడాలి. సార్, ఇందులో మా బ్రదర్ డెడ్ బాడీ ఉంది. అదే చూడాలి. దించండి. దింపండి. ఇప్పుడేమంటావు? పట్టుకోండి. నన్ను తప్పించుకుని పారిపోలేవు. మర్యాదగా లొంగిపో. ఏమండి, మీ పిన్నమ్మగారు అల్లుడి పేరు మర్చిపోయానండి. ఆ రాయ్ శ్రీ భానుమూర్తి. అబ్బాయి వచ్చినట్లున్నాడండి. డాక్టర్ గారు ఉన్నారా? నేనే. అరే, ఏమిటది? రక్తం చాలా కారిపోతుంది. రండి. గోపాలం, గోపాలం, ఇతను లోపల తీసుకురా. అమ్మా, డాడీ ఏరి? ఎవరో పేషెంట్ వచ్చారమ్మా, లోపలున్నారు. డాక్టర్ గారు, ఆ ఫోటో అదే మా అబ్బాయి అజయ్ది. పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఈ ఊళ్ళోనే పనిచేస్తున్నాడు. డాడీ, ఒకసారి ఇలా రండి. గోపాలం, నువ్వు బ్యాండేజ్ కట్టు. ఏమిటమ్మా, మా పెదనాన్నగారి వియ్యంకుడి తమ్ముడు కొడుకు పేరు అడిగిరమ్మందా మీ అమ్మ? అది కాదు నాన్న, ఈ పేపర్ చూడండి. మీరు కట్టుకొస్తుందిగా అతని ముఖం చూశాను. అనుమానం వచ్చి పాత పేపర్లన్నీ తిరిగేశాను. ఈ ఫోటో కనిపించింది. హలో డాక్టర్ గారు, సారీ సార్, అజయ్ చనిపోయాడు. ఏమిటి? అవును సార్, జేమ్స్ అనే దొంగను పట్టుకోవడానికి స్పెషల్ డ్యూటీ మీద వెళ్ళి అతనితో జరిగిన పెనుగులాటలో కత్తిపోటు వల్ల మరణించాడు. ఈ దుర్వార్త నేను మీకు చెప్పవలసి రావటం నా దురదృష్టం సార్. నా కొడుకును పొట్టలు పెట్టుకున్నావురా దుర్మార్గుడా! ఏమిటండి మీరనేది? మన అజయ్ని చంపి ఆ రక్తం కడుక్కోటానికి వచ్చాడు సుభద్ర, ఈ దుర్మార్గుడు. నిన్నేం చేస్తాను?
దయ వల్ల నిన్ను కాపాడగలిగాను. ఒకే రోజున మీ అమ్మగారిని, నాన్నగారిని, అన్నగారిని, అక్కగారిని పట్టణ పెట్టుకున్న ఆ కిరాతకుడు ఇప్పటికీ ఆ ఊళ్ళోనే ఉండి ఉంటాడని నా అనుమానం. వెళ్ళు విజయ్, ఆ ఊరెళ్ళు. ఆ దౌర్భాగ్యుడి రక్తంతో పెద్దలకు తర్పణం చేయి. ఆ క్షణాన గాని వాళ్ళ ఆత్మలు శాంతి. బాబాయ్, మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన రాక్షసుడు ఆ ఊళ్ళోనే కాదు, ఈ భూమి ఆకాశాల మధ్య ఎక్కడున్నా సరే వాడిని నరికి ముక్కలు చేయండి. నా పేరు విజయ్. నీతికి అవినీతికి జరిగే ఈ పోరాటంలో గెలుపు నాది. ఇల్లు తాళం వేసిందేమిటి బాసు? ఎవరు ఉండటం లేదేమో. అయినట్టెళ్ళి చూద్దాం, ఎవరైనా వాచ్మెన్ ఉంటాడేమో. బాసు, పిలుస్తోంది బాసు. నన్నే అనుకుంటాను. రేయ్, స్పీడ్ తగ్గించరా, తెలియని ఊరు, జాగ్రత్తగా ఉండాలి. పిచ్చి వేషాలు వేస్తే పచ్చడి చేస్తారు. పర్వాలేదులే బాసు, ఇక్కడ మన భాష కాదు కదా, తిట్టిన అర్థం కాదు. ఫిగర్ బాగుంది కదా అని. గురుర్ బ్రాందీ, గురుర్ విస్కీ, గురుర్ రమ్ము జిండేశ్వర, గురు సార గుడాంబ, తస్మై శ్రీ వీరే నమః. నాన్న, మన పాతింటికి ఎవరో వచ్చారు నాన్న. దొంగలే ఉన్నని భయం వేస్తుంది నాన్న. దొంగలా? దొంగలే, ఆగు. ఇప్పుడు పద. దొంగలే కాదు, కూనీ కూరలైనా సరే వాళ్ళ డోచి డోకని దమ్మ అంటే డొక్క చేసి డోలి కట్టి దమ్మడం మాయిస్తా. అమ్మో వద్దు బాసు, వీడెవడో మాంత్రికుడిలో ఉన్నాడు. పైగా తంతా అని బోర్డు కూడా పెట్టుకున్నాడు.